గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదాం. రైట్ తులసిరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, అక్కడ గెలిచారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అన్నారు, గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచముఖ వ్యూహాలు అంటున్నారు. సో దీంతో ఈ వ్యూహంతో పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమం. పంచముఖ వ్యూహం వచ్చేసి ఏమేమనేది ఏమేమి చేస్తామనేది వచ్చేసి ప్రస్తుతానికి 6 సూత్రాలు. దాంట్లో నంబర్ 1 రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రెండవది మహిళలకు సంబంధించి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడవది పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం. ఐదవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు అమలు చేయడం. ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, దాంట్లో కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, 13 కేంద్రీయ సంస్థలను పూర్తి చేయడం. ఇవన్నీ ఆరవ దాని కింద వస్తాయి. ఇవి కాక కొన్ని జమిలీ ఎన్నికలు కాబట్టి ఇవి కొన్ని అడిషనల్ కూడా తెలంగాణలో చేసినట్టు కొన్ని, కర్ణాటకలో చేసిన కొన్ని. తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఇది ఇంకా సిపిఎస్ గురించి మేనిఫెస్టో కమిటీలో చర్చించబోతున్నాం కాబట్టి ఇదే ఒకటి ఉంది ఉద్యోగులకు సంబంధించి. తర్వాత అంగన్వాడీలకు సంబంధించి ఇలా కొన్ని సమస్యలు, అనేక సమస్యలు వచ్చేసి అనేక అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి మేము చాలా క్లారిటీతో మేము పంచముఖ వ్యూహము ఈ యొక్క వివిధ సూత్రాల కార్యక్రమం ఇంత ముందుకు పోతుంది. అంటే షర్మిల గారు ప్రస్తుతం అయితే వాళ్ళ కుమారుడి వివాహం ఉంది కాబట్టి ఆ బిజీలో ఉన్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు, మొన్న చంద్రబాబు గారిని కలిశారు. ఇలా ఆవిడ బిజీలో ఉన్నారు. బట్ ఏపీ పిసిసిగా బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతున్నారు? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన ఎలా ఉండబోతోంది అనేది? ఆవిడ 20వ తారీఖున ఇడుపులపైకి రాబోతున్నారు. 21 వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 20 వచ్చేసి ఇక్కడికి వస్తున్నారు. 21 విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత ఇది టీం వర్క్. తమిళం ఒకరే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు, అంటే రాహుల్ గాంధీ గారు మిగతా వాళ్ళు ఎవరు పనిచేయరు. ఒకరు ఉంటారు పిసిసి అధ్యక్షులుగా. గతంలో కూడా డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులు, వైఎస్ వచ్చేసి సెల్ఫ్ లీడరు. బట్ వైఎస్ డిఎస్ కాంబినేషన్ అనేవాళ్ళు. అప్పుడు యాక్చువల్ గా పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్. మరి 2004, 2009లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు నాట్ రాజశేఖర రెడ్డి, అప్పుడు వచ్చేసి డి శ్రీనివాస్. కాబట్టి ఇది ఒక టీం వర్క్. దాంట్లో వచ్చేసి షర్మిలమ్మ గారు ఉంటారు, మేమందరము ఉంటాము. ఒక పంచముఖ వ్యూహంతో ఇప్పుడు ఒక క్రికెట్ టీం ఉంది. టీం లీడర్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ కావాల్సిందే, బౌలర్స్ కావాల్సిందే, ఫీల్డ్ చేసేవాళ్ళు కావాల్సిందే, వికెట్ కీపర్ కావాల్సిందే. కాబట్టి ఇది ఒక టీం వర్క్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు. అంటే మిగతా వాళ్ళందరూ ఏమన్నా రాహుల్ గాంధీ గారి విలువ తగ్గిపోయినట్ట, రాహుల్ గాంధీ గారు పాత్ర లేనట్ట. కాబట్టి ఇదంతా మేమందరం ఉన్నాం. వచ్చేసి ఆవిడతో పాటు మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఒక టీం వర్క్ చేసి 2020 మ్యాచ్ల 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం. రైట్. సో పాల్రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ